లైలా మూవీ కోసం అయితే ఇక చిరంజీవి దిగొచ్చారన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సినిమాకి వచ్చిన బజ్కి ప్రజెంట్ చిరంజీవి కూడా ఆయన సినిమా చూస్తారు, ఖచ్చితంగా దానికి సపోర్ట్ అయితే ఇస్తారు. మీరేమంటారు? సో ఖచ్చితంగా విశ్వక్సేన్ గారు ప్రతి సినిమాకి కూడా ఆయన సినిమా ముందు వస్తుంది అంటే దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరో ఒకరిని గెస్ట్ని తీసుకొస్తూ ఉంటారు. సో అంతకుముందు దమ్కేకి ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చారు, అంతకుముందు ఓరిదేవుడాకి చరణ్ గారిని తీసుకొచ్చారు, తర్వాత బాలయ్య బాబు గారిని పిలుస్తూ ఉంటారు, ఆయనతో కలుస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరి చిరంజీవి గారితో ఏంటి బాండింగ్ అని ఎవరిని అడిగినప్పుడు ఈరోజు మళ్ళీ చిరంజీవి గారిని అయితే ఆయన ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. సో లైలాని కూడా డిఫరెంట్గా తీసుకెళ్దాము, ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారు కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారు అనమాట, సాహు గార్పాటి గారు. సో మరి ఆయనతో సినిమా చేస్తున్నారు, ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి అదే ప్రొడక్షన్లో వస్తున్న లైలా కోసం అని చెప్పి ఆయన ప్రొడ్యూసర్ గారు అలాగే హీరో విశ్వక్సేన్ గారు వెళ్ళి చిరంజీవి గారిని కలిసి ఆయన ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. సో మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే చిరంజీవి గారు వస్తున్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత బాస్ చేయబడింది అంటే ఎంతోమంది సక్సెస్ రేట్ చూస్తూ ఉంటారు. సత్యదేవ్ లాంటి హీరో అందరూ కూడా బాస్ పేరు ఆయన పిలిస్తే ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అనమాట. సో మరి విశ్వక్సేన్కి ఆ సెంటిమెంట్ ఎలా బాగుంటుందా లేదంటే ఎట్లా ఉంటుందని చెప్పి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటారు ఖచ్చితంగా. సో మరి ఏదేమైనా చిరంజీవి గారు ఒక ఫంక్షన్కి వస్తున్నారంటే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆ ఈవెంట్ చూస్తారు. సో దానివల్ల ఆ సినిమా వస్తుందని ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే చిరంజీవి గారికి అభిమానులు అనేది మెగా అభిమానులు కోట్లలో ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా ఆయన ఏం మాట్లాడినా అక్కడ ఆయన ఇచ్చే స్పీచ్ కానీ అంతా కూడా అందరూ ఆయన స్పీచెస్కి ఫ్యాన్స్ ఉంటారనమాట. ఆయన 20 నిమిషాలు కాదు 40 నిమిషాలు మాట్లాడినా కూడా వింటారు. సో మరి అంతా బాగా ఆలోచించి మరి ఇప్పుడు ఈ టైంలో ఆయన్ని పిలిస్తేనే కరెక్ట్. అండ్ నెక్స్ట్ కూడా ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ కూడా ఆయన కొద్దిగా అంటే ఈ సినిమాకి కమిట్ అయ్యారని తెలిసేలాగా అప్పుడు ముందే పిలిపిస్తే నెక్స్ట్ సినిమాకి ఇప్పుడు నుంచి బజ్ కూడా వస్తుంది. సో మరి ఆ విధంగా వచ్చి విశ్వక్సేన్ అయితే ఎంకరేజ్ చేయబోతున్నారు. మరి ఏదైనా కానీ విశ్వక్సేన్ తను ఎలా నడిచినా కానీ అందరినీ కలుపుకుంటూ అందరి హీరోలని పిలిచి అందరి ఆదరణ పొందుతూ ఖచ్చితంగా ముందుకైతే వెళ్తున్నాడు. మరి లైలా కోసం తను తీసుకున్న హార్డ్ వర్క్ అంతా కూడా అది సినిమాలో కనపడుతుంది. మరి ఆ సినిమా అయితే స్టోరీ బాగుంటే కనుక ఈరోజు కంటెంట్ అందరూ చూస్తున్నారు. మరి తను డిఫరెంట్గా ట్రై చేశాడు కాబట్టి ఆ కంటెంట్ ఎక్కితే కనుక నిజంగా సూపర్ హిట్ కొట్టినట్టే. సో మరి చూద్దాం చిరంజీవి గారి లక్ విశ్వక్సేన్కి ఏ రేంజ్లో పనిచేస్తుందో.